నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మధు. ప్రముఖ హీరోలు, అగ్ర హీరోల సినిమాలు ఏదన్నా రాబోతుంది అని అంటే ముందు ప్రాబ్లమ్సే వచ్చేస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయి. రిలీజ్కి ముందు ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక రకంగానూ ఆగిపోవడమో, పోస్ట్పోన్ చేయడమో, ఎలాంటి ఏదో ఒక ఇష్యూ అయితే మొదలవుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు అలాంటిదే ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చింది. అది రీమేక్ సినిమా అన్నట్టుగా ఒక వార్త వినపడుతుంది. దాన్ని హరిశంకర్ ఖండించారన్న వార్త కూడా వినపడుతుంది. సార్, మరి దీని మీద మీరేమంటారు సార్? అంటే ఇవాళ వచ్చిన వార్త కాదు, అది సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే వచ్చింది. ఓకే, ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం పైనే అవుతుంది. కానీ వైరల్ అయితే ఇప్పుడు ఎక్కువ అవుతుంది. వైరల్ అవుతుంది, కానీ అదే చెప్పే దాని మీద ఆయన స్టేట్మెంట్ ఇచ్చారుగా. డైరెక్టర్ హరిశంకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తెరి అనే సినిమా ఒకటి వచ్చింది, విజయ్ హీరోగా, తమిళ దళపతి విజయ్. తెరి అనే సినిమా, అదే సినిమాని పోలీసోడి పేరుతో వాళ్ళు తెలుగులో డబ్ చేశారు. పోలీసోడి పేరుతో వచ్చిన సినిమా కూడా ఆడింది, పాప సెంటిమెంటు. అది ఆ సినిమా పోలీసోడు, అది బాగానే ఆడింది, పర్లేదు. ఆ కథను మళ్ళీ చేస్తున్నారు అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇచ్చారు, అది రీమేక్ కాదు అని చెప్పి అన్నారు. అదండి సార్. మరి కథ అలాంటిది కాదు అంటున్నారు, మరి కథ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు హరిశంకర్ గారు ఏమంటారంటే, ఇప్పుడు నా గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశాలన్నీ వాళ్ళు దాంట్లో పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు, ఈ కథ అది కాదు, అసలు కథ అది అయి ఉంటే నేను కథ రచన దర్శకత్వం నేను ఎందుకు వేసుకుంటాను, స్క్రీన్ ప్లే నేను ఎందుకు వేసుకుంటాను పేరు, ఆ కథ కానే కాదు అంటున్నాడు. ఇందులో పోలీస్ పాత్ర, పవర్ స్టార్ది పోలీస్ పాత్ర తప్పితే వేరే ఏమీ కాదు, ఆ కథకి ఈ కథకి సంబంధమే లేదు అని చెప్పేది హరిశంకర్ గారి వాదన. అంటే ఈ సినిమా కథ నేను అనుకోవడం ఏంటంటే, అప్పట్లో వార్తలు వచ్చిన ఈ మాట వాస్తవం అయితే, ఆ తర్వాత కథను మార్చుకుని ఉండొచ్చు. ఈయన మంచి రైటరు, డైలాగ్ వెర్షన్ కానీ రాసుకుంటారు. పైగా పవర్ స్టార్ని పోలీస్ సినిమా గబ్బర్ సింగ్ మంచి హిట్ ఇచ్చారు. అప్పుడు పవర్ స్టార్కి మంచి హిట్లు లేని రోజుల్లో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చారు కాబట్టి దబాంగ్ సినిమాకి రీమేక్ గబ్బర్ సింగ్ని మార్చుకుని చేశారు. పైగా హరిశంకర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, రీమేక్లు కింగ్ అతను. రీమేక్ సినిమాలను అద్భుతంగా చేయగల సత్తా ఉన్న దర్శకుడు. అందుకని ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు, తెరి సినిమాకి దీనికి సంబంధం లేదని చెప్పారు. తెరి సినిమా పోలీసుడి పేరుతో చూసినప్పుడు మళ్ళీ అదే సినిమా తీస్తే ఎలా చూస్తారు, జనాలు యాక్సెప్ట్ చేయరు కదా. కాబట్టి ఆ కథాపరంగా అది పక్కన పెట్టచ్చు. సార్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి తోడుగా, అంటే ఐ మీన్ హీరోయిన్ గా నటించే హీరోయిన్ ఎవరు? పవర్ స్టార్ సినిమాలో ఆయనే హీరో, మెయిన్ ఆయనే ఉంటాడు. పాటల కోసం హీరోయిన్ పాత్ర చాలా తక్కువగానే ఉంటుంది. సాక్షి వైద్య హీరోయిన్, ఆ అమ్మాయి హిట్ అయితే మళ్ళీ మరికొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మ్యూజిక్ పరంగా చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్, ఎన్ని హిట్లు ఉంటే తెలుసు, పాటలు కూడా మంచి హిట్ అయినాయి. తనని దారేది పాటలు మనకు తెలుసు కాబట్టి దేవి పాటలు కూడా ఈ సినిమాకి ఒక ప్లస్. విలన్ పాత్ర అశుతోష్ రాణా అంటున్నారు. కాబట్టి ఇలా ఈ సినిమాలో హైలైట్స్ అంశాలు చాలా అయితే ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా కాలం ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఇంకో సినిమా కోసం. మొన్న హిట్ వచ్చింది కదా ఓజీ సినిమా, ఓజీతో మళ్ళీ ఇంకో హిట్ కోసం తప్పిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్కి పవర్ స్టార్ ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తున్నారు. అట్లా జరుగుతుంది. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ పవర్ స్టార్ సెలబ్రిటీ కాదు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. సో తను ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇప్పుడు ఈ షూటింగ్ కానివ్వండి, తన ఇతర కార్యక్రమాలు కానివ్వండి, ఎలా పూర్తి చేస్తున్నారని అదే హరిశంకర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. పవర్ స్టార్తో నేను డైరెక్ట్గా కలిసేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు కలవలేకపోతున్నాను. ఆయన క్యారవాన్లోకి వెళ్ళాలంటే చెక్కింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, ప్రోటోకాల్ ఆఫీసర్లు అన్నీ చెక్ చేస్తున్నారు. మన వాళ్ళే కానీ వదిలేయండి అన్నా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ప్రోటోకాల్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు విధులు నిర్వర్తించాల్సిందే. కాబట్టి అలా జరుగుతుంది. అయినా మేము కంఫర్ట్గా సినిమా చేసేసాము అని చెప్పి అంటున్నారు. అంటే షూటింగ్లో ఇబ్బందులు ఏమీ కాలేదు, ఇబ్బందులు ఏమి ఎదురు కాలేదు. కాకపోతే ప్రోటోకాల్ ఆఫీసర్లు వాళ్ళు హడావుడి ఇవన్నీ ఉంటాయి కదా. డిప్యూటీ సీఎంగా ఉన్న దారి వేరు, ఆయన మామూలుగా స్టార్ట్ అయింది సినిమా, డిప్యూటీ సీఎంగా సినిమా విడుదలవుతుంది. కాబట్టి అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఉన్నాడు. పైగా పవర్ స్టార్తో మంచి అనుబంధం ఉంది, హిట్ ఇచ్చాడు కాబట్టి ఉంది. అందుకని ఆయన మనవాళ్లే కానీ వదిలేయమని పవర్ స్టార్ అన్నా కానీ ఎవరు వాళ్ళు వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆఫీసర్లు. కాబట్టి కొంచెం ఎవరు పడితే వాళ్ళు కలవడానికి కానీ యాక్సెప్ట్ చేయరు. సెక్యూరిటీ తనిఖీలు చేస్తున్నారంట, బాంబే స్క్వాడ్ వెళ్ళిపోయి తనిఖీలు చేయటం, క్యారవాన్లో కూడా తనిఖీలు చేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక హోదాలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఉంటాయి. సార్, ఇప్పుడు నార్మల్గా అంటే ఒక హీరోతో రొమాన్స్ చేయడం కానివ్వండి, హీరోయిన్ సన్నివేశాలు కానివ్వండి, ఒక నార్మల్ హీరోతో చేస్తే అదొక వేరే విషయం. ఇప్పుడు డిప్యూటీ సీఎంతో చేస్తున్నానన్న ఫీలింగ్ ఆ హీరోయిన్లో కానీ కలిగితే ఎలా ఉంటుంది, అంటే తను ఎలా రియాక్ట్ అవుతుంది అంటారు? సాధారణంగా కొత్త అమ్మాయిలు వాళ్ళు మింగిలి అవ్వలేరు
పెద్ద హీరోలతో ఎవరైనా ముందుగానే భయం ఉంటుంది. అవును, ఆపై డిప్యూటీ సీఎం అంటే ఇంకా కొంత బిడియం ఉంటుంది. ఎందుకంటే ఓజీ సినిమాలో హీరోయిన్ గురించి కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి కాబట్టి. అందరూ కూడా కొంత ఇబ్బంది పడతారు ఇప్పుడు. కానీ ఆయన అందరితో కలిసిపోయే మనిషి కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అలా ఉండదనుకుంటున్నాను. పైగా 26 తారీఖు ఈ నెల 26నే సినిమా రాబోతుంది రిలీజ్కి. ప్రమోషన్ వర్కులు కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరి ఎన్నిసార్లు వస్తారో, ఎన్నిసార్లు మీటింగ్లు పెడతారు, ఎక్కడెక్కడ పెడతారో ఏంటి తెలియదు. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆతృతగా ఈ సినిమా రిలీజ్ కోసమే ఎదురు చూస్తున్నారు. సార్, మరి ఈ సినిమా టికెట్ల రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అది 2 రాష్ట్రాల్లో కూడా నేను అనుకోవడం పెంచే అవకాశాలే ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా మైత్రి మూవీస్ వాళ్ళు బ్యానరు మరి ఈ సినిమా ఖచ్చితంగా టికెట్ రేటు పెంపుదల ఉండే అవకాశం ఉంది. పెద్ద హీరో సినిమాలకు అన్నిటికీ పెంచుతున్నారు కాబట్టి. పెంచుతున్నారు సార్, కానీ కాకపోతే మొన్న లాస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వంలో అయితే మన శంకర్ వరప్రసాద్కి టికెట్లు పెంచలేదు. ఏదో అది డిలే చేయకూడదు. 2 రాష్ట్రాలకు సంబంధించినప్పుడు ఒకేసారి నిర్ణయాలు తీసుకోవడం బెటర్. ఒక చోట బుకింగ్స్ పూర్తి అయిపోయి ఇంకొక చోట ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో ముందుగానే బుక్ చేస్తున్నారు, ఆ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఓపెనింగ్ అవ్వట్లేదు, లెటర్లు లేట్ అవుతున్నాయి. అట్లా కాకుండా ఒకేసారిగా అయితే ఇబ్బంది లేదు. పెంచినా అది తగ్గించినా వాళ్ళ ఇష్టం. అది ఏదైనా ఒకేసారి జరగాలి. ఓకే, అది జరగకుండా రకరకాల పేర్లతో రకరకాల చేసుకుని డిలే చేయడం ఒకటి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఎటువంటి రాజకీయాల్లో లేవు కాబట్టి సెన్సార్పరమైన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉండవు. రాజకీయ పార్టీలు ఎన్నికలు ఉన్నప్పుడే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి పవర్ స్టార్కి ఆ సమస్య లేదు. ఓకే సార్, హరీష్ శంకర్కి మంచి డైలాగ్ రైటరు, మంచి డైలాగులు మాస్టర్ అతను. ఖచ్చితంగా ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. పాటలు కూడా మంచి హిట్ అయినాయి. ఓకే సార్, ఇది థియేటర్లో రిలీజ్ అయ్యాక మనం దాని రివ్యూ గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం సార్. థ్యాంక్ యూ అండి.